చింటూని తీసుకొచ్చి రోహిణి నిజస్వరూపం బయట పెట్టిన కల్పన. ఇంతకు ఏం జరిగింది? అసలు చింటూని తీసుకొచ్చి రోహిణి నిజస్వరూపం కల్పన బయట పెట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వీళ్ళు షోరూమ్ దగ్గరికి వెళ్ళారు కదా, వెళ్ళి తిరిగి వెళ్తూ ఉండగా వాళ్ళని కాస్త చూస్తుంది కల్పన. అయితే చూసేసరికి లోపలికి వెళ్ళి అంకుల్ బాగున్నారా అనగానే, బాగున్నానమ్మా కల్పన, ఎప్పుడు కెనడా నుంచి వచ్చావు అనగానే, నేను మొన్ననే వచ్చాను అంకుల్ అని చెప్పనేసరికి, ఏంటి అంకుల్ హడావిడిగా ఉంది అని చెప్పాను. కానీ నీకు తెలుసు కదమ్మా మా పిల్లలు అమెరికాలో ఉంటారని, నన్ను కూడా అక్కడికే వచ్చామని గొడవ చేస్తున్నారని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా అనగానే, అవును అంకుల్ చెప్పారు, మరి ఇప్పుడు ఏమైంది అనగానే, ఇప్పుడు వచ్చి వెళ్ళారే మనోజ్ అని, వాళ్ళకే ఈ ఇది షాపు ఇచ్చేస్తున్నాను అని చెప్పనేసరికి, వాళ్ళక అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి, అవునా సరే ఎంతకి అనగానే 25 లక్షలకి అని చెప్పనేసరికి, ఓహో నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇలా ఇచ్చి తీసుకుంటున్నారన్నమాట. అదేంటి ఆ డబ్బులు మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నవి అని చెప్పారు కదా, బహుశా వాళ్ళ నాన్న దగ్గర నుంచి 25 లక్షలు తీసుకుని ఉంటాడు అని చెప్పి అనుకుంటుంది. సరే అంకుల్ మీరు వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి అని చెప్పాను. కానీ తప్పకుండానమ్మా ఫోన్ చేసి చెప్తాను అని చెప్పనేసరికి సరేనని వెళ్ళిపోతుంది. ఇంకా కల్పన అయితే వెళ్ళిపోయేసరికి తనకు చిన్న చితక పనులు ఉండడంతో ఇంకా అన్ని పనులు చూసుకుంటుంది. ఇంకా అన్ని పనులు చూసుకునేసరికి ఇంకా వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మ కల్పన అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఏంటి అని చెప్పాను. కానీ నా తమ్ముడిని చూడాలనుంది, నా తమ్ముడు ఎలాగా ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేడు, మనమే వాళ్ళ ఊరు వెళ్దామమ్మా అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఎప్పుడు మీ తమ్ముడు ఇంటికి రాడా అని చెప్పనేసరికి, వాడు రాడు కదమ్మా, వాడు రాలేని స్థితిలో ఉన్నాడు, తన భార్య ఇంటికి తీసుకురావాలి, కానీ తన భార్యకి ఏదొక పని ఉంటుంది కదా, అయినా అలాంటి వాడి దగ్గరికి మనం వెళ్ళడమే మంచిది, కానీ మనం వాడిని మన దగ్గరికి రమ్మనడం అంత మంచిది కాదు అని చెప్పనేసరికి, సర్లే అమ్మ వెళ్దాంలే, నీ మాట నేనెందుకు కాదంటాను అని చెప్పనేసరికి సరేనని బాలుకి ఫోన్ చేసేసరికి బాలు కాస్త వస్తాడు. ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా అనగానే, మా అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూగా ఉండి బాలు వెళ్ళలేదు అని చెప్పనేసరికి, నన్ను ఒక ఊరు తీసుకువెళ్ళాలి, నన్ను మా అమ్మని అని చెప్పాను. కానీ చెప్పండి మేడం అని చెప్పనేసరికి, కేపీపాలెం నీకు ఐడియా ఉందా అని చెప్పాను. కానీ నాకు తెలుసండి, ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ తెలుసు అనగానే, ఇంతకీ ఆ ఊర్లో మీకెవరున్నారు అని చెప్పనేసరికి, ఆ ఊర్లో నాకు ఉన్నది మా మామయ్య వాళ్ళు ఉన్నారు, మా అమ్మ వాళ్ళని చూడాలి అంటుంది, అందుకే వెళ్తున్నాము అనేసరికి సరేనని అనుకుంటూ ఉండగానే సత్యం దగ్గర నుంచి బాలుకి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసేసరికి, ఏమైంది నాన్న అని చెప్పాను. కానీ అర్జెంటుగా ఇంటికి రా బాలు అని చెప్పనేసరికి, ఏమైంది నాన్న అని చెప్పాను. కానీ మీనాకు చాలా జ్వరంగా ఉంది బాలు, నువ్వు రావాలి, హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పనేసరికి ఇంకా ఫోన్ పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది బాలు అని చెప్పాను. కానీ నా భార్యకి జ్వరం ఎక్కువగా ఉందంట మేడం, అందుకని అని చెప్పనేసరికి, హో పర్వాలేదు అని చెప్పాను. కానీ మీకు ఏం టెన్షన్ పడకండి, వేరే కారును పురమాయిస్తానని చెప్పి రాజేష్కి ఫోన్ చేసేసరికి రాజేష్ వస్తాడు. రాజేష్ వీళ్ళు బాగా తెలుసు, జాగ్రత్తగా తీసుకువెళ్ళరా అని చెప్పాను. కానీ అలాగే బాలు అని చెప్పనేసరికి, సరే నేను వెళ్ళొస్తాను మేడం అని చెప్పి, ఏమన్నా ఇబ్బంది అయితే ఫోన్ చేయండి అనగానే, సరే బాలు అని చెప్పనేసరికి, అక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేసేయడమే కదా అనగానే, అక్కడ డ్రాప్ చేసేయండి, నేను 2 రోజుల తర్వాత వస్తాము అని చెప్పాను. కానీ సరేనని చెప్పి ఇంకా అక్కడ కాస్త తీసుకువెళ్తానికి రాజేష్ వెళ్తాడు. బాలు కాస్త ఇంటికి వచ్చేసరికి మీనాకు జ్వరం అని చెప్పడంతో మీనాని తీసుకొని బాలు హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకిక్కడ అక్కడ చింటూకు కూడా జ్వరం వచ్చేసరికి ఫోన్ చేస్తుంది సుశీలమ్మ, సుగుణమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, అమ్మ కళ్యాణి అని చెప్పాను. కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి, వాడికి అస్సలు బాగోలేదమ్మా చింటూకి, నువ్వు ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుంది, వస్తాను అన్నావు కదా అని ఫోన్ చేశాను, సరేనమ్మా నేను మధ్యాహ్నం నుంచి బయలుదేరి వస్తాను అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి గబగబా బ్యాగ్లో బట్టలు సర్దుకుని కిందకు వచ్చేసరికి ప్రభావతి ఉంటుంది. ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, ఆంటీ అర్జెంటుగా నేను ఒక క్లయింట్ని కలవడానికి వెళ్తున్నాను, వాళ్ళ పెళ్ళంట, ఇప్పుడే మేడం కాల్ చేసి పెళ్లి కూతుర్ని రెడీ చేయాలి, అక్కడికి వెళ్ళి పెళ్ళికి రేపు సాయంత్రం పెళ్ళి, రేపు సాయంత్రం వరకు అక్కడే ఉండి అవన్నీ చూసుకోమని చెప్పారు, అందుకే వెళ్తున్నాను అని చెప్పాను. కానీ సరే జాగ్రత్తగా
త్వరగా వెళ్ళిరా అని చెప్పి ప్రభావతి పంపిస్తుంది. మీనా వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళారు కదా. రోహిణి కాస్త అలా బయలుదేరుతుంది. ఇంకా కల్పన వాళ్ళు కూడా అదే ఊరు బయలుదేరి వెళ్తారు. అదే ఊరు బయలుదేరి వెళ్ళేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి కల్పన అయితే సరే మీరు వెళ్ళండి, నేను మళ్ళీ ఒక 2 డేస్లో కాల్ చేస్తాను అని చెప్పాను. కానీ ఎందుకమ్మా వాళ్ళని ఇబ్బంది, అతను ఎందుకు బాబు, ఏమనుకోక బాబు, నా మేనకోడలు నన్ను ఇబ్బంది పెట్టకూడదని అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడి నుంచి నా మేనకోడల్ని నేను పంపిస్తానులే బాబు అని ఇవ్వాల్సిన డబ్బులు కాస్త ఇచ్చేసి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఇంకా రామ్మ అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు కల్పన వాళ్ళని. తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా అంతా కూడా ఉంటుంది. ఆ మేనమామకు ఒక కూతురు ఉంటుంది. తను కల్పన ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండి వదిన వదిన అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండగా ఏంటి రావదిన బయటికి వెళ్దాము అని చెప్పి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళేసరికి అప్పుడే రోహిణి కూడా బయలుదేరింది కదా. రోహిణి కూడా బస్తీకి ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. వచ్చేసరికి రోహిణిని చూసి ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి నీకు తను తెలుసా అని చెప్పాను. కానీ తనెవరో నీకు తెలుసా అని చెప్పనేసరికి ఏంటి వదిన, ఇది మా ఊరు, మా ఊర్లో ఉండేవాళ్ళు మాకు తెలియదు అనగానే తను వేరే ఊరు నుంచి వచ్చింది కదా అని చెప్పాను. కానీ అవును నిజమే, తను వేరే ఊరు నుంచి రావచ్చు, కానీ కళ్యాణిది ఇక్కడే అనగానే వెయిట్ తన పేరు కళ్యాణియే అని చెప్పనేసరికి అవును తన పేరు కళ్యాణియే కదా అని చెప్పాను. కానీ తన పేరు కళ్యాణియా, ఏదో పేరు తన పేరు రోహిణి కదా అని చెప్పాను. కానీ కాదే కళ్యాణియే అని చెప్పనేసరికి రాజమండ్రిలో రోహిణి, ఇక్కడ కళ్యాణియా, ఇదేదో తేడాగా ఉందే అనుకుంటూను తన గురించి అసలు నీకేం తెలుసు అనగాని ఏం తెలియడం ఏంటి పాపం, చిన్నతనంలోనే పెళ్లి చేసేశారు. పెళ్లి చేయడంతో పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోయాడు. భర్త చనిపోయి ఒక కొడుకునిచ్చాడు. పాపం వాళ్ళమ్మ కొడుకుని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది. కానీ ఈ మధ్య రోహిణి ఏదో పెళ్లి చేసుకుంది అని అన్నారు. కానీ ఆ విషయాలేమీ నాకేమీ తెలీదు అని చెప్పనేసరికి కళ్యాణి పెళ్లి చేసుకుంది అని అన్నారు అని చెప్పాను. కానీ అవునా అంటే తను అని చెప్పాను. కానీ చెప్పు ఏంటొదినా, తను నీకు ముందే తెలుసు అంటున్నా, ఈ విషయాలేమీ తెలియదంటే నాకు ఈ విషయాలేమీ తెలీదు అని చెప్పనేసరికి ఓహో సిటీలో రోహిణి అని చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకుందన్నమాట. మనోజ్కి రెండోసారి పెళ్లి చేసుకునే అలవాటు లేదు కదా. సో పెళ్ళయిందన్న విషయాన్ని దాచిపెట్టింది, కొడుకుండి విషయాన్ని దాచిపెట్టింది, పైగా పేరు కూడా మార్చుకుంది. ఇదేదో నాకు ఉపయోగపడేటట్టే ఉందే అనుకుంటూ ఇంకా కల్పన కాస్త అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేసేసరికి ఇంకా కళ్యాణి కాస్త ఇంటికి వెళ్ళి కొడుకుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు అది ఎక్కడ ఏంటి అని వాళ్ళు ఉన్న ఏరియాలోంచి ఇదే ఆ ఇల్లు వదిన, బహుశా ఎక్కడికో వెళ్ళుంటారు, తాళం వేసింది కదా అని చెప్పనేసరికి అవును నిజమే అని చెప్పి ఇంకా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కల్పన ఇంటికి వెళ్ళి ఆలోచనలో పడుతుంది. అంటే మనోజ్ని మోసం చేసి పెళ్ళయ్యి కొడుకున్నా కానీ ఆ విషయాన్ని బయట పెట్టకుండా రెండో పెళ్లి చేసుకుందా, చెప్తాను. నన్ను అందరిలోనూ నిలబెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 40కి 45 లక్షలు తీసుకుంది కదా ఈ రోహిణి, వదిలిపెట్టను, చెప్తాను దీని పని అని చెప్పి ఇంకా అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుంది. ఇంకో రెండు రోజులు ఉండేసరికి రోహిణి కాస్త వెళ్ళిపోతుంది. అక్కడ మీనాకు కూడా కొంచెం ఫీవర్ తగ్గడంతో బాగానే ఉంటుంది. ఇంకా రోహిణి ఇక్కడ చింటుగాడికి కూడా తగ్గేసరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే ప్రభావతికి కూడా అనుమానం వస్తుంది కదా. పైగా పార్లర్ తెలుసు, మనోజ్ కూడా పార్లర్ దగ్గరికి వెళ్తే అనుమానం కలుగుతుందని వచ్చేసిన తర్వాత అమ్మ నాకు చిన్న పని ఉంది అని చెప్పి కల్పన కాస్త బయటికి వెళ్తుంది. వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి హలో ఆంటీ బాగున్నారా అని చెప్పాను. కానీ ఎవరమ్మా నువ్వు అని చెప్పనేసరికి మీ అమ్మాయి రోహిణి, అదే మీరు కళ్యాణి అని ముద్దుగా పిలుస్తారంట కదా, నాకు తెలుసు అని చెప్పనేసరికి అవునమ్మా నువ్వెక్కడుంటావు అనగానే నేను రాజమండ్రిలోనే ఉంటానండి. మీ అమ్మాయి గురించి నాకు అన్నీ తెలుసు. మీ అమ్మాయి మనోజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందంట కదా, పాపం వాళ్ళకి నిజం చెప్పలేదంట కదా అని చెప్పనేసరికి అవునమ్మా చెప్పలేదు, పాపం వీడిక్కడే ఉంటాడా అని చెప్పాను. కానీ అవునమ్మా ఇక్కడే ఉంటాడు, ఇలా రా అని చెప్పి దగ్గరికి తీసుకుని చాక్లెట్ ఇచ్చి మంచిగా మాట్లాడుతుంది. సెలవులేనా ఇప్పుడు మీకు అని చెప్పాను. కానీ అవునా ఆంటీ సెలవులే అని చెప్పాను. కానీ అవునా సరే నేను మీ ఊరు రాజమండ్రి వెళ్తున్నాను వస్తావా అని చెప్పాను. కానీ
ఎందుకమ్మా నీకు శ్రమ అని చెప్పాను. కానీ శ్రమ ఏముందా ఆంటీ, నా ఫ్రెండ్ కొడుకు ఎలాగా అది ఎక్కడికి తిప్పలేదు, నేనైనా సరే తిప్పాలి కదా, అందుకే నాతో పాటు తీసుకువెళ్ళి ఒక 2 రోజులు ఉంచుకుని తీసుకొచ్చేస్తాను అని చెప్పనేసరికి, అవునా వద్దులే అమ్మా నీకెందుకు ఇబ్బంది అని చెప్పాను. కానీ అయ్యో ఆంటీ, నేను రోహిణి ఎంతో మంచి ఫ్రెండ్స్, అలాంటి తప్పుడు నాకెందుకు ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. 2 రోజుల తర్వాత మీ కొడుకును మళ్ళీ మీ మనవడిని మళ్ళీ మీకు అప్పగించేస్తాను అని చెప్పనేసరికి, ఇంతకీ నీ పేరేంటమ్మా అనగానే నా పేరు కల్పన ఆంటీ అని చెప్పనేసరికి, ఈలోపు వాళ్ళు కారు కాస్త వచ్చేస్తుంది కదా ఇంటి ముందుకి, బాబుని తీసుకుని సరాసరి కారులో ఎక్కేస్తుంది కల్పన. వెళ్ళొస్తామా ఆంటీ అని చెప్పాను. కానీ ఈ అమ్మాయి ఇలా వచ్చింది, ఎలా మాట్లాడింది, ఇలా బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ విషయం అర్జెంటుగా రోహిణికి చెప్పాలి అని చెప్పి రోహిణికి ఫోన్ చేస్తుంది. రోహిణి పార్లర్లో ఉండడంతో ఫోన్ చూసుకోదు. తర్వాత కొద్దిసేపటికి చూసేసరికి మీ అమ్మ ఫోన్ చేసిందే అని చెప్పి ఫోన్ ఇచ్చేసరికి, చెప్పమ్మా అనగానే, ఎవరో నీ ఫ్రెండ్ కల్పనంట నీ గురించి అన్ని విషయాలు చెప్పిందమ్మా, నీకు పెళ్ళయ్యి కొడుకున్నాడని, నువ్వు మనోజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నావని అన్నీ చెప్పింది. చింటూని తనతో పాటు రాజమండ్రి తీసుకెళ్ళింది అనగానే, ఏం పేరు అన్నావమ్మా అనగానే కల్పన అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కల్పన అక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పనేసరికి, ఏమో తెలీదమ్మా, కల్పననే చెప్పింది, నీ ఫ్రెండ్ అని మొత్తం నీ విషయాలన్నీ కూడా చెప్పింది అనగానే టెన్షన్ పడిపోతుంది. సరే అమ్మా నేను చూసుకుంటానులే అని చెప్పి వెంటనే కంగారు పడిపోతుంది. ఏమైందే అని చెప్పాను. కానీ అదే మనోజ్ లవర్ ఉంది కదా కల్పన, ఆ కల్పన నా గురించి ఎలా తెలుసుకుందో ఏమో తెలీదు, చింటూని తీసుకుని రాజమండ్రి బయలుదేరిందంట. కొంపదీసి మనోజ్ని నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానన్న విషయం ఆ కల్పనకు తెలిసిపోయినట్టుంది. అందుకోసమని ఆ కల్పన నన్ను వెతుక్కుంటూ చింటూని తీసుకుని వచ్చేస్తుందంట రాజమండ్రి. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. మనోజ్ని మీట్ అయ్యి ఈ అబ్బాయే మా రోహిణి కొడుకు అన్న విషయం చెప్పేస్తుందేమోనే అని చెప్పనేసరికి, అలా ఎలా జరుగుతుందే అనగానే, ఏమోనే బాబు, అది పెద్ద కంత్రి, మనోజ్ దగ్గరే 40 లక్షల రూపాయలు తీసుకువెళ్ళిపోయింది, మా అమ్మను మాయ చేసి నా కొడుకుని తీసుకొచ్చేసింది, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అంటూ రోహిణి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉండేసరికి ఈలోపు ఇంటికి వచ్చేస్తారు కదా. ఇంటికి వచ్చేసిన తర్వాత రా బాబు అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీము అన్నీ కూడా ఇస్తుంది. ఎవరే అబ్బాయి అనగానే, నా ఫ్రెండ్ కొడుకులే అమ్మా అని చెప్పి మాట్లాడేసరికి, నువ్వు ఇవన్నీ తిను, నాకు చిన్న పని ఉంది, ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కల్పన కాస్త బయటికి వెళ్ళి అంటే మనోజ్ వాళ్ళ ఇంటి అడ్రస్ ఎక్కడో ఏంటో తెలియదు కదా, మనోజ్ వాళ్ళ ఇంటి అడ్రస్ కోసం వెతకడం చూసేసరికి ఒక చోట మనోజ్ కనిపిస్తాడు. మనోజ్ అని చెప్పి మనోజ్తో మాట్లాడుతుంది. హాయ్ కల్పన అని చెప్పాను. కానీ ఏంటి నా మీద ఇంకా కోపం పోలేదా అని చెప్పాను. కానీ నీ మీద ఎందుకు కోపం ఉంటుంది మనోజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, కానీ నేను నిన్ను మోసం చేయాలని చేయలేదు. ఎనీవే నీ మీద ప్రేమను నిన్ను మోసం చేశాను, సారీ అని చెప్పనేసరికి సరే అని చెప్పాను. కానీ మాటల్లో ఇంతకీ మీరు ఎక్కడుంటారు అని చెప్పాను. కానీ పలానా ఇల్లు, పలానా అడ్రస్, పలానా చోట అని చెప్పి మాటల్లో కాస్త ఆ మాటలు కలిపేసరికి చెప్పేసేసరికి, సరే మనోజ్ మరొకసారి ఎప్పుడైనా మీట్ అవుదాం, నీ ఫోన్ నెంబరు అని చెప్పనేసరికి, సరే ఫోన్ నెంబర్ చేసుకో, కానీ మా ఆవిడ నా ఫోన్ అప్పుడప్పుడు చూస్తుంది, నీతో ఇంకా నేను మాట్లాడుతున్నాను, టచ్లో ఉన్నాను అంటే మా ఆవిడ చంపేస్తుంది, తెలుసు కదా మా ఆవిడ గురించి అని చెప్పాను. కానీ సరే నేను లేనప్పుడే ఫోన్ చేస్తానులే అని చెప్పి ఇంకా అనేసరికి సరేనని ఇంకా ఫోన్ నెంబర్ కాస్త తీసుకుని వచ్చేస్తుంది. రా బాబు బయటికి వెళ్దాము అని చెప్పాను. కానీ సరే అని ఇంకా బయటికి తీసుకొచ్చిన తర్వాత సరాసరి మనోజ్ ఏ అడ్రస్ అయితే చెప్పాడో ఆ అడ్రస్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ అడ్రస్ దగ్గరికి వచ్చేసేసరికి ఇలా కారులోంచి దిగడంతో, ఏంటి మేడం మీరు ఎక్కడికి వచ్చారు, ఏంట్రా చింటూ నువ్వేంటి ఈ మేడంతో వచ్చావు, వీడు మీకు ముందే తెలుసా అని చెప్పాను. కానీ తెలుసు, వీడు మీకు ఎలా తెలుసు అనగానే, రండి బాలుగారు లోపలికి రండి మాట్లాడుకుందాం అనగాని, అవును మీది ఇదే ఇల్లా అనేసరికి, అవును మా ఇల్లు ఇదే అనగాని, మనోజు అనగానే మా అన్నయ్యే అని చెప్పాను. కానీ అవునా సరే పదండి అని చెప్పి లోపలికి వస్తాను. వచ్చేసరికి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా అప్పుడే హాల్లోకి వచ్చి నిలబడేసరికి కల్పనను చూడడంతో షాక్ అయిపోతారు. హాయ్ మనోజ్ అని చెప్పి అనేసరికి, హాయ్ కల్పన అని
మా రోహిణి కల్పనను చూసిన ఆతృతంలో ఇంటికి వచ్చింది, పక్కన రోహిణి ఉందని కూడా పట్టించుకోకపోయేసరికి ఎవరమ్మా నువ్వు అని చెప్పాను. కానీ వీడేంటి ఏరా చింటూ నువ్వెక్కడికి వచ్చావు అనగాని మీ అందరికీ ఈ అబ్బాయి తెలుసా అని చెప్పనేసరికి తెలుసు. ఇంతకీ మీరెవరు, ఈ అబ్బాయి ఎవరు తెలుసు? అవును, మీరు మనోజ్ని మోసం చేసి ఆ డబ్బులు తీసుకువెళ్ళిపోయిన ఆ కల్పనయే కదా అని చెప్పనగానే అవును నేనే ఆ కల్పనే అని చెప్పనేసరికి ఏంటే నువ్వు నా కొడుకును మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళింది కాక మళ్ళీ నా ఇంటికే వచ్చావు అనగాని ఎందుకంటే అంత సీరియస్ అవుతారు? డబ్బులు తీసుకువెళ్ళిన విషయమే మీకు తెలుసా? నేను 40కి 45 లక్షలు ఇచ్చానన్న విషయం మీకు తెలీదా ఏంటి అని చెప్పనేసరికి 45 లక్షలు ఇచ్చావా అని చెప్పాను. కానీ అవునంటీ నేను 45 లక్షలు డబ్బులు ఇచ్చాను, కావాలంటే ఈ ఫామ్ చూడండి అంటూ ఫామ్ను కాస్త చేతిలో పెట్టేసరికి రవి శృతి చూస్తారు. అవునంటీ ఇందులో 45 లక్షలు డబ్బులు మాకు వచ్చినట్టుగా మనోజ్ సంతకం పెట్టాడు అని చెప్పి శృతి అంటుంది. అనేసరికి అది సరే ఈ బాబుని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి కల్పనని మీనా అనేసరికి ఈ బాబు మీ అందరికీ తెలుసు. ఎలా తెలుసు? ఒక ఫ్యామిలీ మెంబర్గానో ఎలాగో తెలుసు అనుకుందాం. కానీ ఈ బాబు ఇంట్లో వాళ్ళకి బాగా దగ్గర బంధువు. బాగా దగ్గర అంటే రక్త సంబంధం అన్నమాట అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి ఇంట్లో వీడికి సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నారు కన్నడ మేడం అని చెప్పాను. కానీ అవును బాలు ఈ ఇంట్లో ఒకళ్ళ అబ్బాయి వీడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వీడు ఈ ఇంట్లో ఒకరు అబ్బాయా? ఎవరబ్బాయి అని చెప్పాను. కానీ అందరి వైపు వేళ్ళు తిప్పి రోహిణి వైపు దగ్గరికి వచ్చి రోహిణి అలియాస్ కళ్యాణి వాళ్ళ కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు? మా రోహిణి కొడుకేంటి? మా రోహిణికి పెళ్ళయిందే మొన్న మా మనోజ్ తోటి, మరి కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు అని చెప్పాను. కానీ చూడండి ఆంటీ మీకు తెలిసి ఈ రోహిణికి మీ అబ్బాయితో మాత్రమే పెళ్ళయింది, కానీ ఈవిడ అసలు పేరేంటో చెప్పనా? కళ్యాణి. కళ్యాణికి ఆల్రెడీ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే పెళ్ళి జరిగింది. మీరింకా నమ్మబుద్ధి కాకపోతే మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒక ఫోటో కూడా చూపిస్తాను అంటూ సుగుణమ్మ మాట్లాడిందంతా కూడా వీడియో తీస్తుంది. అలాగే సుగుణమ్మ, చింటూ, రోహిణి ముగ్గురు ఉన్నది కూడా ఫోటో ఉండేసరికి ఆ ఫోటోను కూడా ఫోటో తీసుకుని అది కూడా చూపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి రోహిణి ఏంటిదంతా అనగానే రోహిణి కంటే కళ్యాణి అని పిలిస్తేనే సరిగ్గా సమాధానం వస్తుందేమో ఆంటీ. యారా తను నీకు ఏమవుతుంది? నిజం చెప్పు, మీ అమ్మ మీ అత్త అని చెప్పనేసరికి నేను నీకు ఎన్నో ఐస్ క్రీములు కొనిచ్చాను, నీకు చెప్పిందంతా గుర్తుంది కదా, అబద్ధం చెప్తే ఏం జరుగుతుందో గుర్తుంది కదా అని చెప్పనేసరికి గుర్తుందంటీ తను మా అమ్మే అని చెప్పి విషయం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అందరూ కూడా ఏంట్రా ఇన్ని రోజులు ఏమీ చెప్పలేదు, మీ అత్త అన్నావు అనగానే అత్త కాదు మామయ్య అమ్మే అని చెప్పి బాలు మామ అని చెప్పేసరికి ఒక్కసారిగా బాలు కూడా షాక్ అవుతాడు. అదండి ఆంటీ నేను 40 లక్షలు తీసుకుని 45 లక్షలు ఇచ్చేశాను, ఆ విషయం కూడా మీకు తెలీదు. ఇంకొక విషయం ఏంటంటే రోహిణికి ఆల్రెడీ పెళ్ళయిందని, కొడుకున్నాడన్న విషయాలు కూడా మీకు తెలియకుండా మనోజ్ని పెళ్లి చేసుకుంది ఈ రోహిణి. ఇప్పటికైనా మీకు అర్థమైందా రోహిణి ఎలాంటిదో, ఎలాంటి మనిషో బాగా అర్థమైనట్టుంది అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే ఉండిపోతుంది. ఇంకా రోహిణి అయితే సైలెంట్గా ఉండిపోయేసరికి ఏంటి రోహిణి అంత సైలెంట్గా ఉన్నావేంటి? నువ్వు నోరు విప్పి మాట్లాడాలి కదా, నోరు విప్పి మాట్లాడితేనే కదా బాగుంటుంది. నోరు విప్పి మాట్లాడాలి, సమాధానం చెప్పాలి, అన్నీ చెయ్యాలి. చెప్పు అని చెప్పి అంటూ ఉండేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి. నువ్వు గనక ఇప్పుడు నోరు విప్పి అసలు విషయం చెప్పలేదనుకో నాలో అసలైన ప్రభావతిని చూస్తావు. నీకు నా గురించి బాగా తెలుసు కదా అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అది అని చెప్పాను. కానీ అబద్ధం చెప్పకుండా నిజం మాత్రమే చెప్తావని నేను నమ్మకంతో అడుగుతున్నాను. నువ్వు నిజం మాత్రమే చెప్పాలి రోహిణి అని చెప్పనేసరికి అవునత్తయ్య నిజమే, నాకు ముందే పెళ్ళి జరిగింది అని చెప్పనగానే ఒక్కసారిగా ఇంకా అందరూ అలా చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే రోహిణి నిజం చెప్పలేదు, అందుకే ఎవరు ఏం పట్టించుకోలేదు. కల్పన చెప్పింది కానీ ఒక కల్పితం అనుకున్నారు. ఎప్పుడైతే రోహిణి నోరు విప్పి చెప్పిందో అప్పుడే ఇంకా అందరూ ఇంకా షాక్ అయిపోయి
చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతారు. అమ్మో అమ్మో ఎంత మోసం చేసింది అని చెప్పి ఇంకా అందరనే ప్రభావతి అనేసరికి అప్పుడే కామాక్షి వచ్చి, ఏంటి నీకు ముందే పెళ్ళయిందా? నీ మాటలు నీ వేషధారణ చూసినప్పుడే నాకు అనుమానం కలిగింది వదిన, ఇదేదో ముదురు క్యాండిడేట్ అని. కానీ ఎంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. డబ్బును బట్టి అంటే మలేషియా అని చెప్పింది కూడా అబద్ధమేనా అని చెప్పాను. కానీ ఆ విషయం కూడా తెలుసుకోండి. అమ్మ ఉంది అంటే మరి నాన్న ఉన్నాడో లేడో ఆ విషయం తెలుసుకోండి ఆంటీ. మీకు చెప్పాల్సినవి చెప్పేశాను. నేను మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేశాను. మీ కుటుంబానికి నాకు ఏ సంబంధం లేదు. నేను మీకు ₹1 కూడా ఇచ్చే పని లేదు, ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. మీకు నాకు అన్నీ అయిపోయింది, ఇంకా మీకు ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి ఇంకా కల్పన కాస్త, రారా నిన్ను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చానో అక్కడికే క్షేమంగా తీసుకువెళ్ళవలసిన బాధ్యత నాది అని చెప్పనేసరికి, నేను తీసుకువెళ్తానులే కెనడా మేడం, వదిలేసండి వాడిని ఇక్కడే అని చెప్పాను. కానీ సరే బాలు, నీ మీద నమ్మకంతో చింటూని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను, బాయిరా చింటూ అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మీనా చింటూని తీసుకెళ్ళి భోజనం పెట్టు అని చెప్పాను. కానీ వాడి తల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేయండి అని చెప్పనేసరికి, నోరుమొయ్ ప్రభా, ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేయడం నీ తప్పు. అందులో పసివాడు ఏం చేశాడు? నువ్వేదైనా శిక్షించాలి, ఏదైనా అనాలి అంటే రోహిణి నన్ను, వాడిని అనవలసిన హక్కు అధికారం నీకు లేదు. వాడిని బాలు క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చుతాడు. మీనా, నువ్వు వాడిని తీసుకెళ్ళు. పసివాడు ఏం చేశాడు? పెద్దలు చేసిన తప్పుకి పసివాడిని ఎందుకు బలి తీసుకోవాలి? డబ్బాస చూపిస్తే చాలు, వెనక ముందు ఆలోచనే ఉండదు నీకు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో వీళ్ళు ఎలాంటి వాళ్ళో ఏమీ పట్టించుకోకుండానే నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తావు అంటూ ప్రభావతిని కాస్త తిడతాడు. సత్యమైతే తిట్టేసరికి, అది కాదండి అని చెప్పాను. కానీ ఇంకేం మాట్లాడక ప్రభా, నువ్వు అన్నీ ఆలోచించుకుని చేయాల్సింది. నువ్వు ఆలోచించుకోకుండా చేసి ఇంత పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టావు. ఇప్పుడు మనోజ్కి పెళ్లి చేశాను మలేషియా అంటూ చెప్పావు, అదంతా అబద్ధమే కదమ్మా. చెప్పు, ఇంకెందుకు? అన్ని విషయాలు బయటపడ్డాక ఆ ఒక్క విషయం ఎందుకు వదిలేయాలి? అది కూడా చెప్పేస్తే గుండెల మీద పెరుగుతున్న భారమైనా తగ్గుతుందేమో అని చెప్పనేసరికి, అవును అంకుల్, నిజమే, మీరు చెప్పింది నిజమే. నాకు మలేషియాలో ఎవరూ లేరు. నేను ఎప్పుడూ మలేషియా కూడా చూడలేదు. అందుకే శృతి నన్ను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినా నేను ఏమీ చెప్పలేకపోయాను. ఎందుకంటే నాకు వెనకాల ఏమీ లేదు. పెళ్లి చేసుకోవాలంటే అబద్ధాలు మోసాలు చేస్తేనే పెళ్ళిళ్ళు అవుతాయని తెలుసుకునే ఇంకా అలా చెప్పాను. కానీ ఇంతకు దారితీస్తుందని ప్రతి క్షణం ఇది నిజాన్ని చేసుకోవడం కోసం ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశానో నాకు మాత్రమే తెలుసు అంటూ ఇంకా రోహిణి కాస్త ఏడుస్తూ ఉంటుంది. ప్రభావతి మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయిపోయినట్టుగా చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి శిక్ష విధిస్తుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.